ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. మనము గణపతి గురించి డిస్కషన్ మొదలుపెట్టాము. దానిలో శ్రీలత గారు మొట్టమొదట శివపార్వతుల గురించి మాట్లాడుతూ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అధిగమించరాదు అన్నట్టు మాట్లాడి దాని నుంచి చర్చ ప్రారంభించారు. అక్కడి నుంచి మనము గణపతి జననం గురించి మాట్లాడాము. అప్పుడు వీరందరూ కూడా అంటే శ్రీలత గారు, అనిలు, తరుణ్, రవిశంకర్ గారు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఈసారి ఉమారాణి గారు కూడా జాయిన్ అయ్యారు. సో ఈ గణపతి జననం తర్వాత ఏం మాట్లాడబోతున్నాం అన్నది ఇప్పుడు మీకు ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలు తెలుస్తాయి. అవి మనము ఈ గణపతి జననం డిస్కషన్లో మొదలు పెడదాము. మొట్టమొదట ఉమారాణి గారు నమస్కారం అమ్మ. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. తరుణ్ నమస్తే. నమస్కారం సార్, అందరికీ నమస్కారం. రవిశంకర్ గారు నమస్కారం. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. శ్రీలత గారు నమస్కారం. నమస్తే. అనిల్ నమస్తే. నమస్తే సార్, అందరికి నమస్కారం. సో అందరూ కూడా ఇప్పుడు మీ మీ పరిధుల్లో మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. సో ఏదన్నా సరే బ్రీఫ్గా చెప్పేసేయండి, సరిపోతుంది. ఒకవేళ ఎక్స్టెండ్ చేయదలుచుకుంటే లాస్ట్కి చేద్దాం, ఓకేనా? సో ఇప్పుడు ఉమారాణి గారు మొట్టమొదట మీరు గణపతి గురించి మీరు చెప్పదలుచుకున్నది ఏంటో చెప్పండి. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, శివపార్వతులు గణపతి జననం జరిగింది. జననం జరిగినప్పుడు మనము ఒక ఒక పర్టికులర్ టాపిక్లో మనము అన్సర్టినిటీ ప్రిన్సిపల్ అని చెప్పుకున్నాము. దానిలో ఎనర్జీ అండ్ టైం, ఈ రెండు అన్సర్టినిటీ ప్రిన్సిపల్ గురించి చెప్పుకున్నాం లాస్ట్ టైము. సో అది చెప్పినప్పుడు అప్పుడు యూనో విష్ణువు అన్నది ఆ సమయాన్ని వ్రాప్ అయి ఉంటాడు, సమయాన్ని వ్రాప్ అయి ఉంటాడు మొత్తాన్ని. సో ఎందుకంటే దిగంబరుడు కాబట్టి శివుడు, ఆయన విష్ణువుని తత్వాన్ని మొత్తం వ్రాప్ చేసుకుని ఉంటాడు, తన చుట్టూ తను అట్లా చుట్టుకొని ఉంటాడు కాబట్టి దిక్కులన్నింటినీ ఆయన చుట్టుకొని ఉంటాడని చెప్పుకున్నాము. అప్పుడు ఆయన తీసుకురావడం మూలంగా గణపతి జననం సరిగ్గా లేదు అని అనుకొని అప్పుడు ఆయన శిరస్సును ఖండించడం జరిగిందని మనము సైంటిఫిక్ యాంగిల్లో తీసుకెళ్ళి మాట్లాడి చెప్పాం కూడా. గణపతి అంటే ఏమిటని కూడా చెప్పుకున్నాం. అదే విషయాన్ని ఉమారాణి గారు మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. అంటే ఇప్పుడు ముందు శివుడు అంటే కాలం కదండి. అవునండి. శివుడు ఫస్ట్ శివుడు ఏంటంటే గజాసుడి ఉదరంలో ఉండిపోయాడు కాలం. అప్పుడు కాలం లేదు. ఎప్పుడైతే ఈ పరాశక్తి అంటే ఐటమ్ అన్నమాట, అది ఎప్పుడైతే అది ఇదైందో కొంచెం అప్పుడు ఏంటంటే ఈ కాలం అనేది లేదు. అప్పుడు విష్ణు అంటే విష్ణు వ్యాప్తోతి విష్ణువు కదా, అంతా మొత్తం వ్యాపించి ఉంటాడు కాబట్టి ఆ విష్ణుమూర్తి స్పేస్ కాబట్టి విష్ణుమూర్తి తన అవకాశవాద సామర్థ్యం నుంచి అంతరిక్షాన్ని సృష్టించాడు. అంతరిక్షాన్ని చూసుకుంటూ 8 వసువుల్ని అలా అష్టవసువులు అవన్నీ చేసుకుంటూ అటు వెళ్ళాడు. ఎందుకు అంటే ఇప్పుడు కాలం లేకపోతే కాలము స్పేస్ రెండు ఒకే టైంలో ఒకే దీంట్లో నడుస్తాయి. అయితే ఇప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు అంటే గజాసురుడు అంటే నా అభిప్రాయం ఏంటంటే ఈ అప్పుడు తమస్సులో ఉన్నాయి కాబట్టి మొత్తం జీవులన్నీ తమస్సులో ఉన్నాయి కాబట్టి ఆ తమస్సులో ఉన్న జీవులు అన్నీ కూడా ఒక గణం అన్నప్పుడు ఒక మీరే చెప్పారు ఏమనంటే ఒక మదింపు అని, ఒక మదింపు లేకపోతే 8 దిక్కులు అని. ఇప్పుడు ఆ మదింపు అన్నప్పుడు ఏంటంటే చాలా 8 సంఖ్య అని చెప్పారు. 8 సంఖ్య. ఈ మదింపు అంటే ఈ 8 దిక్కుల నుంచి ఈ జీవులు ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా దగ్గరగా అంటే మనం ఇంకా జీవుల దగ్గరికి రాలేదు కదా, మనం గణపతి దగ్గరే ఉన్నాం, ఇంకా గణపతి జననంలో ఉన్నాం. ఆ గణపతి ఎవరు అని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం మనం. అవును. సో దాని గురించే చెప్పండి. ఎందుకంటే విష్ణువు సృష్టి చేయలేడు. గణపతి పుట్టంది సృష్టి జరగదు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నప్పుడు శివుడు శక్తి రెండు మాట్లాడినప్పుడు ఆ రెండింటి అన్సర్టినిటీ గురించి మాట్లాడాము. ఒకసారి అది నేను చూపిస్తాను, మీకు ఏం మాట్లాడామో తెలుస్తుంది మీకు అప్పుడు. లాస్ట్ దానిలో ఇది మీకు అందరికీ కనిపిస్తోంది కదా, ఇది
గణపతి గురించి మనం మాట్లాడింది ఏంటంటే ఇది ఈ రెండు మాట్లాడామన్నమాట. శివుడు శక్తి అని చెప్పి మాట్లాడడం. సో శివుడేమో టైము, శక్తి ఏమో ఈ ఎనర్జీ కింద మాట్లాడి మనము ఇలా దాన్ని చెప్పుకొని శివుడు శక్తిని అధిగమించలేడు, శక్తి శివుని అధిగమించలేడు అని చెప్పుకుంటూ వచ్చామన్నమాట. వచ్చినప్పుడు అందుకనే అది జరిగింది, అప్పుడు గణపతి పుట్టాడు అని మనము మాట్లాడుకున్నాం. సో అప్పుడు మాట్లాడినప్పుడు గణపతి ఎవరు? ఆ, గణములకి ఆ, గణ గణములకి గణాలకి అది ఇప్పుడు గణాలకి అధిపతి. అది సో ఆయన ఏంటంటే గణపతి కాబట్టి ఆయన ఈ మొత్తము సృష్టిలో పుడుతున్న నక్షత్ర కూటమన్నిటినీ ఆయనకి అధిపతి అనబట్టి. అధిపతి. అప్పుడు ఆ మూషికము అన్నది బ్లాక్ హోల్ అని చెప్పుకున్నాం. సో మూషికము దొంగ ముష్ అంటే దొంగ అనమాట. సో దాన్ని ఆ ధాతువు నుంచి వచ్చింది కాబట్టి అక్కడే ముష్కరులు అన్న పదం కూడా అక్కడి నుంచే వస్తుంది. సో ఈ మూషికం నుంచి మనం బ్లాక్ హోల్ డెరివేషన్ చేసాం. మూషికం నల్లగా ఉంటుందని కూడా రవిశంకర్ గారు చాలా మంచి అభిప్రాయంతో ఉన్నారు ఆయన. సో లాస్ట్ టైం మనం అదే మాట్లాడుకున్నప్పుడు సరే దెర్ఫోర్ బ్లాక్ హోల్ అనే పేరు కూడా సరిపోతుంది అనుకున్నట్టుగా. సో అది దొంగతనం చేస్తుంది, అది తిరిగి ఇవ్వదు బ్లాక్ హోల్. సో దాని మీద గణపతి రైడ్ చేస్తాడు. గణపతి దానికి వాహనంగా చేసుకొని ఈ సృష్టిని అంతా కౌంట్ చేస్తూ ఉంటాడు అని చెప్పడం అన్నది అది గణపతి మనం చెప్పుకున్నది. సో మీరు ఈ గణపతి మీద మీకు ఇంకేమన్నా అభిప్రాయం ఉందా ఇక్కడి నుంచి? అదే గణములను లెక్క పెడుతూ ఉంటాడు. అంటే ఈ సృష్టిలో ఉండే ప్రకృతిలోని పదార్థాలన్నింటినీ కూడా ఆయన లెక్క పెడుతూ ఉంటాడు. ఆయన Yes. స్వస్వరూపుడు. అవును. స్వస్వరూపుడు అంటే మొట్టమొదటి బీజము గణపతి. అది కరెక్ట్, బాగా చెప్పారు. కరెక్ట్, మొట్టమొదటి బీజము ఈ ప్రకృతిలో ఉండే మొట్టమొదటి బీజమే గణపతి. కరెక్ట్ అండి. గణపతి స్వస్వరూపుడు. అంటే ఇప్పుడు మనలో కూడా ఆయన ఉన్నాడు. మన ఇప్పుడు మన మనసు కూడా అలాగే అన్ని ఏది చూస్తే అది దొంగిలిస్తూ ఉంటుంది. అవి కావాలా అక్కర్లేదా, అది తీసుకుందామా తీసుకోవద్దా, ఇదంతా ఏంటంటే బుద్ధి కనుక మనకి కరెక్ట్ గా ఉంటే, వివేకంతో మన బుద్ధి ఆలోచిస్తూ ఉంటే దేన్ని తీసుకోవాలి దేన్ని తీసుకోకూడదు అనేది తెలుస్తుంది. మన బుద్ధి అట్లాగే అంటే అదే ఆయన మన శరీరంలో కూడా ఆయన ఉన్నాడు. అవును, కాబట్టి బుద్ధి అనేది గణపతి భార్యల్లో మనకి బుద్ధి ఒకటి కదా. ఈ బుద్ధితోటే మన సిద్ధిని అప్పుడు ఒకసారి అనిలు అదేంటి ఓంకారేశ్వరు అది చెప్పినప్పుడు దాంట్లో కూడా 56 సిద్ధి వినాయక అని ఉంటుంది, అంటే రాసి ఉంటుంది. అంటే ఏంటంటే ఈ వినాయకుడితోటి ప్రథమ బీజం ఏదైతే వినాయకుడు ఉన్నాడో ఆ వినాయకుడితోటి మనం దాంతో మనం సిద్ధిని కూడా పొందాలి. మొదటి బీజం అదే, ఆఖరి బీజం మన యొక్క ఆఖరి దీంట్లో కూడా సిద్ధిని పొందాలి అనుకుంటే ఆయన దీంతో మనం పొందాలి. ఎందుకంటే ఆయనే కదా మనం చేసే ప్రతి కర్మని ప్రతి దాన్ని లెక్కలు పెడుతూ ఉంటాడు. మనసులో కూర్చొని ఆయన మన బుద్ధిలో ఉన్నది ఆయనే కాబట్టి అందుకనే ఆయన బుద్ధి మనకి ఇస్తేనే మనకి విఘ్నాలు లేకుండా ఉంటాయి. అవిఘ్నం వస్తాను ఎందుకంటామంటే ఆయన బుద్ధి మనకి ఇస్తేనే ఆ బుద్ధితోటే మనం ఏ విఘ్నమైనా మనం అధిగమించగలుగుతాం. సో అది మన శరీరానికి వచ్చినప్పుడు మాట్లాడదాము. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేద్దామంటే విల్ గో అక్రాస్ ఫస్ట్ మనము వినాయకుడిని ప్రార్థించేటప్పుడు మనం ఏం చేస్తాము అన్నది చూద్దాము, చూసి దాని గురించి మాట్లాడదాం. సో ఇది అయిన తర్వాత ఇప్పుడు ఇదే మీరు చెప్పింది గణపతి అన్నది మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఈ 16 నామాలు ఎప్పుడు పఠించండి అని అందరు చెప్తారు అన్నమాట. సో గణపతిని ప్రార్థించడం అంటే ఏ కార్యక్రమం చేసినా గణపతిని ప్రార్థించండి అన్నప్పుడు ఈ 16 నామాలు ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణాయ నమః కర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమ్రకేతవే నమః. ఇలా మనము ఈ 16 నామాలు కింద దాకా వెళ్తాము. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ 16 నామాలు సృష్టి ఆరంభంలో గణపతి పుట్టాడు అన్నప్పుడు వీటికి ఈ సృష్టి కార్యక్రమానికి ఏమైనా సంబంధం ఉందా అని మాట్లాడదాము. సో మొట్టమొదట ఓం సుముఖాయ నమః, అసలు సుముఖుడు అంటే ఏమిటి అది తెలుసుకుందాం. అది తెలుసుకోవడానికి మీకు ఈ సృష్టి కార్యక్రమం జరిగే టైం లైన్ ఇది లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే టైం లైన్ అనమాట.
ఎన్ని ఇయర్స్ జరిగింది, వాటిలో ఏమేమి పుట్టాయి, ఎట్లా ఆ సీక్వెన్స్ ఏమిటి అని చెప్పడానికి ఈ పర్టిక్యులర్ డయాగ్రామ్ ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది క్వాంటమ్ ఫ్లక్చువేషన్స్ ఇక్కడ జరుగుతాయి. ఫస్ట్లో ఇన్ఫ్లేషన్ జరుగుతున్న తర్వాత ఆఫ్టర్ గ్లో లైట్ ప్యాటర్న్ అని 375,000 ఇయర్స్ సృష్టి జరిగిన స్టార్టింగ్ నుంచి అని చెప్పి వస్తున్నారు వీళ్ళు. అంటే ఇదంతా వాళ్ళ ఎస్టిమేషన్, ఇది కరెక్ట్ కాదు, దీనికి నిరూపణ లేదు. డార్క్ ఏజెస్, నెక్స్ట్ ఏమో డార్క్ ఏజెస్ అంటే ఇగో ఇది ఈ ఈ ఈ ప్యాచెస్ అనమాట. సో అక్కడ తర్వాత ఫస్ట్ స్టార్స్ అబౌట్ 400 మిలియన్ ఇయర్స్ తర్వాత ఇక్కడ పుట్టడము, ఇది చెప్పుకుంటూ డెవలప్మెంట్ ఆఫ్ గెలాక్సీస్, ప్లానెట్స్, ఇగో ఈ టైంలో జరిగింది, ఇగో ఇక్కడ ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము అని చెప్పుకుంటున్నారు అనమాట. అందులో సుముఖాయ నమః, అసలు దాని అర్థం ఏంటి? ఓం సుముఖాయ నమః అంటే సుముఖాయ అంటే సుముఖాయ. ఇక్కడ ముఖాయ అనేది చతుర్థి విభక్తి కాబట్టి అట్లా వచ్చింది. సో ముఖము అంటే ఆరంభము అని తీసుకోవచ్చు. ముఖము అంటే మొగము, నోరు, మాట, ప్రధానము, ఉపాయము, ఒక నాటక సంధి, ఇల్లు, లోనగు అని ముందటి భాగము, ఆరంభము, చివర, ఇట్లా పక్షి ముక్కు కూడా వస్తుంది, ప్రయత్నం కూడా వస్తుంది ముఖ అంటే. సో మంచి ఆరంభం కింద తీసుకోవచ్చు అన్నమాట. ఆరంభం వర్డ్ తీసుకుంటే, ఎందుకంటే గణపతి పుట్టిన తర్వాత సృష్టి అనుకున్నాం కాబట్టి మంచి ఆరంభం జరిగింది. ఇది సుముఖాయ నమః. తర్వాత ఓం ఏకదంతాయ నమః. దంత శబ్దం దమ్ నుంచి వస్తుందన్నమాట. దమ్ అంటే ఉపశమించుట, తగ్గు, శాంతించు. అంటే మంచిగా ప్రారంభించి శాంతంగా స్టార్ట్ అయిందనమాట. అది ఇట్స్ నాట్ ఏ ఎక్స్ప్లోజన్, బిగ్ బ్యాంగ్ కాదు అని స్పష్టంగా చెప్తున్నాం అనమాట. అది శాంతియుతంగా స్టార్ట్ అయింది, బట్ నాట్ ఏ బిగ్ బ్యాంగ్. ఆ తర్వాత ఓం కపిలాయ నమః అంటే కపిలము అంటే మెరుపు అని వస్తుంది ఒకటి. కపిలం అంటే విష్ణువు, అగ్ని, గోరోజనం వంటి వర్ణము, పీతవర్ణము. సో స్టార్టింగ్లో జరిగింది లైట్ ఏదైతే ఉందో ఆఫ్టర్ గ్లో లైట్ ప్యాటర్న్, అదంతా కూడా గోరోజనం వంటి కలర్ ఉంది. గోరోజనం అంటే మీకు కపిల వర్ణము అంటే కపిల గోవు అంటే బ్రౌనిష్ ఎల్లో, బ్రౌనిష్ ఆరెంజ్ రెండు కలిపితే ఎలా ఉంటుందో ఆ రంగు అన్నమాట అది. సో ఆ రంగులో సృష్టి జరిగింది. అందుకనే మనము హిరణ్య గర్భ సూక్తము అనిల్ చెప్పేటప్పుడు మనం విన్నాం. హిరణ్య గర్భుడు అన్నప్పుడు అది గోల్డెన్ ఎగ్ అని అందరూ అనుకుంటూ ఉంటారు అనమాట. సో అది హిరణ్యాలు అంటే జ్యోతిష్యులు అని అర్థము, కానీ ఇంకో మీనం బంగారం అని చెప్పి. సో ఆ రంగులో అప్పుడు స్టార్ట్ అయింది అని అర్థం అనమాట. నెక్స్ట్ ఓం గర్ణకాయ నమః. గజం అంటే శబ్దం చేయుట, మదించుట అని మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాము. మదించున్నది 8వ సంఖ్య. గజాసురుడు, ఏనుగు, 3 అడుగుల కొలది, శ్రేష్టము, గొప్పది, ఇలాంటి అర్థాలన్నీ గజధాతువుకి పుంలింగానికి వస్తాయన్నమాట. కర్ణక అంటే ఏంటి? ముందుకు పొడుచుకొని రావటం. కర్ణక, ఇది కర్ణ కాదు, కర్ణక. సో చాలామంది ఇది గజకర్ణకాయ అన్నదాన్ని తప్పుగా చదువుతారు వాళ్ళు. సో కర్ణము కాదు, ఇది కర్ణక. కర్ణక అంటే ముందుకు పొడుచుకొని రావటం, ఉబుకుతోంది అనమాట. సో బల్జ్ అవుతోంది అప్పుడే. సో యూనివర్స్ బల్జ్ అవ్వడం మొదలుపెట్టింది అనమాట. ఓం లంబోదరాయ నమః. లంబము అంటే దీర్ఘం. సో దీర్ఘం అంటే పొడుగు, వెడల్పులు మొదలుపెట్టిందనమాట. సో ఉదరం అంటే కడుపు, యుద్ధము అని కూడా వస్తుంది. సో అక్కడ యుద్ధం జరుగుతోంది అంటే వేటికి మెటీరియల్ పార్టికల్స్ ఏవైతే సృష్టి జరుగుతున్నాయో వాటి మధ్య కొలిజన్స్ జరుగుతున్నాయని చెప్పచ్చు. దీర్ఘం అంటే పొడువుగా ఉండటం అనమాట. సో అది సాగుతోంది అంటే సృష్టి సాగుతోందని చెప్పచ్చు మనం. ఉద్దు ధాతు అంటే ఊర్ధ్వము, ఎత్తబడినది, అధికము, ఎత్తైనది, దాటినది, పోయినది, పైకి వచ్చినది, ఇట్లాంటి మీనింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఉద్దు ధాతువుతో ఉదరం ఏర్పడుతుంది. ఉదరలంబ అంటే లంబోదర అంటే అదనమాట అర్థం. సో నెక్స్ట్ వచ్చి ఓం వికటాయ నమః. వికట అంటే విశాలము, భయంకరమైనది. ఇది భయంకరంగా తయారైంది. ఈ సృష్టి జరుగుతూ ఫస్ట్ శాంతంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు భయంకరమైంది. అంటే ఆ ఇన్ఫ్లేషన్ జరుగుతున్నప్పుడు ఇన్ఫ్లేషను ఇదే. ఈ ఇన్ఫ్లేషన్ అంటే ఎక్కువగా అవ్వటం కదా, అది లంబోదరం అనమాట. లంబోదరం జరిగిన తర్వాత భయంకరంగా తయారైంది. ఆ భయంకరం జరిగినప్పుడే అగ్ని అలాంటివి పుడుతూ ఉంటాయి. దానికే లైట్ అన్నాను అనమాట. ఆఫ్టర్ గ్లో లైట్ ప్యాటర్న్ అని అక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఓం విఘ్నరాజాయ నమః. విఘ్న అంటే అడ్డి, అంతరాయం అని వస్తాయి. రాజా అంటే శ్రేష్టమైన, ముఖ్యమైన అని వస్తుంది అర్థము. అంటే ఈ అంతరాయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ అధిపతి అయ్యాడు ఆయన. అందుకే విఘ్నరాజాయ. ఆయన ఈ అంతరాయాలు ఇప్పుడు సృష్టి జరిగేటప్పుడు చాలా అంతరాయాలు జరుగుతాయి. అంతరాయాలు జరగటం అంటే ఏంటి? సృష్టి జరగకుండా ఆపుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే అప్పుడే సృష్టి జరగడం మొదలు పెడుతుంది కాబట్టి, మొదలుపెట్టినప్పుడు సునాయసంగా అవ్వదు. దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధం అన్నట్టుగా జరుగుతుందన్నమాట. ఎందుకంటే అక్కడ రాక్షసతత్వము, దేవతత్వం రెండు ఉంటాయి.
సో దానికి ఆయన అధిపతి. గణాధిపాయ నమః ఇంకోటి. గణ అంటే ఒక విశిష్ట క్రమము పౌరపర్యంలో చెప్పుకున్నాం మనం. సో అక్కడ నక్షత్రాలు క్రమాలు ఏర్పడాలి. సో ఇక్కడ ఏర్పడలేదు ఇంకా అప్పుడు. సో తర్వాత అధిప రక్షించువాడు, రాజు, ప్రభు, ఆయనకు అలా అర్థాలు వస్తాయి. ఆ తర్వాత ధూమ్రకేతవే నమః. ధూమ్రవర్ణము కలది, పొగ వంటి రంగు కలది. అదే ఈ డార్క్ ఏజెస్ అనమాట ఇక్కడ. సో ఫస్ట్ లైట్ వచ్చింది, మళ్ళీ డార్క్నెస్ ఏర్పడింది. దానికే ఘర్షణ. దేవతలు, రాక్షసులు. సో దేవతలను సృష్టించకపోతే రాక్షసులు కూడా సృష్టింపబడతారు. సో అదే ధూమకేతవే నమః. కేతు అంటే గురుతు, ఒక గ్రహము, టెక్కము, అగ్ని, కాంతి, ఉత్పాత చిహ్నము, ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. సో ఈ ధూమ్రకేతువు అప్పుడు ఆ పొగ వంటి రీజన్ వచ్చింది. సో ఇక్కడ దాకా ఈ 9 పేర్లకి అర్థాలు ఇక్కడ దాకా కనిపిస్తుంది అనమాట. అయితే ఈ నక్షత్రాలు, గ్రహాలు అప్పటికే పుట్టాయి, ఇక్కడ తెప్పడం తప్పు అన్నది నా అభిప్రాయం. సో దానికి ఇక్కడెక్కడ పుట్టిన తర్వాతే డార్క్ ఏజెస్ వస్తాయి, వచ్చిన తర్వాతనే మళ్ళీ ఏర్పడతాయి. ఎందుకంటే దేవతలు విన్ అవుతారు, వాళ్ళకి అమృతం పోసారని చెప్పుకుంటాం కదా. సో ఆ విధంగా జరుగుతుంది అన్నది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు అనిల్, ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ యూ కెన్ టెల్. నేను మంచి కాఫీ తాగుతాను, చెప్పు. ఏకదంతాయ అన్నప్పుడు ఆ, దమ్ అనే ధాతు నుంచి తీసుకున్నారు. దానికి ఉమ్, దానికి శాంతించుట అని ఉంది కదా. మేబీ అక్కడే ఉపశమించుట. ఉమ్. ఐసేజెస్ అక్కడే ఫామ్ అయి ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు. ఐస్ ఏజ్ ఫామ్ అవ్వడానికి ఛాన్స్ ఎప్పుడు ఏర్పడుతుందంటే పృథివీ అలాంటి పృథువులన్నీ వచ్చి వాటి మీద సృష్టి జరిగిన తర్వాత ఐస్ ఏజ్ జరుగుతుంది. సో ఇంకా మనం ఇంకా సృష్టి క్రమంలో ఉన్నాం, ఇంకా ఓకే. మనం ప్లానెట్స్ ఏర్పడడం దాకా రాలేదు. ఇంకా ఈ 9 పేర్లు ఇంకా ఆదిలో జరుగుతాయి. సో ధూమ్రకేతువే అని అక్కడ దాకా వచ్చాం. కేతు శబ్దానికి కేతవే చతుర్థి విభక్తి అవుతుంది ఇది. వచ్చింది కాబట్టి సో అయితే అలా అది కామెట్స్ కూడా అనుకోవచ్చు సార్ దాన్ని ఇప్పుడు. ఎస్, కామెట్స్ అనుకోవచ్చు, అన్నీ అనుకోవచ్చు. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు సృష్టి మనకి వెలుతురుగా ఎలా ఉందో అలా లేదు ఆ టైంలో. ధూమ్రకేతు అన్నప్పుడు ఆ టైంలో పొగ వంటి నల్లటి ఎట్లా ఉంటుందంటే అది మెరుస్తూ ఉంటుంది, అది కానీ ఉమ్. నలుపు పొగ. అదే అదే సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంటారు కదా. అంటే సూర్యుడి చుట్టూ తిరగడం కాదు, మొత్తం సృష్టి అట్లా ఉంటుంది. సృష్టి ఓకే. మొత్తము పొగ రూపంలో ఉంటుంది అని చెప్పడం అనమాట. ఓకే. ఓకే, సో దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. అందుకని ఆ 9 పేర్లు ఫస్ట్ అక్కడ దాకా హ్యాపన్. ఎందుకంటే మొత్తం ఒకసారి చెప్పకుండా మిగతా మీరు ఆలోచిస్తారు, నెక్స్ట్ దానికి మనము దానికి చూసుకోవచ్చు. సో ఇది ఈ ఫస్ట్ సృష్టిలో మనకి జరిగింది ఏమిటి, ఎందుకు ఈ 16 పేర్లని ఈ సీక్వెన్స్లో మనం చదువుతాము. ఇదే సీక్వెన్స్లో ఎక్కడన్నా భారతదేశం అంతా ఇదే సీక్వెన్స్, ఇంకా వేరే సీక్వెన్స్ ఉండదు. సో ఎందుకు అన్న దానికి అర్థాలు చెప్తున్నాను. సో ఎందుకంటే సృష్టి గణపతి పుట్టిన తర్వాత ఎలా జరుగుతూ వచ్చింది సృష్టి. ఓకే, సో తరుణ్, యూ హ్యావ్ ఎనీథింగ్? మీరు చెప్పింది అంటే మీరు చెప్తున్నప్పుడు అది ఒక సీక్వెన్స్ లో పోతున్నట్టుగానే అనిపించింది సార్. ఎందుకంటే ఫస్ట్ నామం చూసుకుంటే సుముఖాయ అంటే మంచి ఆరంభం. అంటే అసలు ముఖాయ అని ఎందుకు పెట్టొచ్చు, ఆయన పేరు గణపతి అని ముందు పెట్టొచ్చు కదా. పెట్టచ్చు కదా. సో అలా ఒకటి అనిపించింది నాకు. మీరు చెప్తుంటే ఒక ఐడియా వచ్చింది, బట్ అది ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు. మేబీ అది ఒకవేళ కరెక్ట్ అయితే అది మేబీ యూనివర్సిటీకి హెల్ప్ అవుతుందేమో అని. యా, అయితే నువ్వు దాన్ని యూ కీప్ ఇట్ విత్ యువర్ సెల్ఫ్, తర్వాత మీకు ఈమెయిల్ లో పెడతాను. యా షూర్. ఇంకొకటి ఈ నామాలకు కాకుండా కొంచెం డైవర్ట్ అవుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ డిస్కషన్ కి ఒక కంటిన్యూషన్ కదా. సో మీరు హైజెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ గురించి చెప్పారు. సో అది ప్రస్తుతం ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, కనుక్కున్న పార్టికల్స్, వాటికి సంబంధించి ఆ ఈక్వేషన్ వచ్చింది. సో ఒక అజంప్షన్ ఏంటంటే ఏది లైట్ వెలాసిటీని లైక్ అధిగమించదు అని. కానీ మనసు అధిగమిస్తుంది కాబట్టి అది దానికి వర్తించదు అని నా అభిప్రాయం ఒకటి. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ అని, గణపతిని పొటెన్షియల్ అని తీసుకున్నాము, కుమారస్వామిని కైనెటిక్ అని తీసుకున్నాము. సో ఒక కథ ఏంటంటే లైక్ కుమారస్వామి లోకాలన్నీ చుట్టి నదులలో స్నానం చేసి వచ్చారు అని ఒకటి. ఇంకొకటి కాకపోతే గణపతి ఏమో అక్కడే తిరుగుతూ ఉన్నారు అన్నట్టుగా ఒకటి. సో శివశక్తులు చుట్టూ తిరుగుతున్నాడు. కైనెటిక్ ఎనర్జీ కాబట్టి కుమారస్వామి నక్షత్రాలన్నిటిలో ఉన్న టాంజెన్షియల్ వెలాసిటీ అని నేను అనుకున్నాను. గణపతి ఏమో బ్లాక్ హోల్ అనుకున్నాను.
బ్లాక్ సో హోల్ మీద మామూలుగా కూర్చొని మన సూర్యుడు భూమి మనం తీసుకుంటే అవి రెండు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుండడం కొంచెం తప్పు అవుతుంది, ఎందుకంటే ఆ రెండిటి సెంటర్ ఆఫ్ మాస్ చుట్టూ రెండు తిరుగుతూ ఉంటాయని తీసుకుంటాం. సో గణపతి అంటే బ్లాక్ హోల్ దగ్గర ఉన్నారు కాబట్టి ఆ పొటెన్షియల్ ఉంది కాబట్టి, సో బ్లాక్ హోల్ ఈ స్టార్ మాస్ అన్ని స్టార్ మాసెస్ కలిపితే ఈ రెండిటి సెంటర్ ఆఫ్ మాస్ ఏదైతే ఉంటుందో, బ్లాక్ హోల్ ఏమో ఆ సెంటర్ ఆఫ్ మాస్ చుట్టూ తిరుగుతుంది, ఈ స్టార్స్ ఏమో ఆ సెంటర్ ఆఫ్ మాస్ అది మధ్యలో బ్లాక్ హోల్ దగ్గరగా ఉంటుంది, ఎందుకంటే బ్లాక్ హోల్ హెవీ ఉంటుంది కాబట్టి. సో అలా అని నేను అనుకున్నాను. యా, అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అన్నది ఎందుకు సత్యం అవుతుందంటే, నువ్వు చెప్పిన దానిలో కరెక్ట్. ఇప్పుడు ఇది సూర్యుడు, ఇది భూమి అనుకో, ఈ రెండు ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంటే కనుక ఇట్లా తిరుగుతాయి, దాని చుట్టూ రెండు తిరుగుతాయి. కానీ ఈ సెంటర్ ఆఫ్ మాస్ సూర్యుడు లోపల ఉంది. దాంతో ఏమవుతుందంటే సూర్యుడు తన చుట్టూ తను తిరుగుతాడు, ఇది మటుకు భూమి మటుకు సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అనమాట. సో ఇది ఇప్పుడు ఆ మాస్ వేరియేషన్ మూలంగా ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ మాస్ ఫాల్స్ ఇన్ ద సన్. అన్ని ప్లానెట్స్ యొక్క ఏ ప్లానెట్ గురుగ్రహం తీసుకున్నా, గురువు చాలా హెవీ. ఆ హెవీ గ్రహము యొక్క సూర్యుడికి సెంటర్ ఆఫ్ మాస్ సూర్యుడు లోపలే ఉంది. సో అన్ని గ్రహాలవి సూర్యుడిది సెంటర్ ఆఫ్ మాస్ సూర్యుడిలోనే ఉన్నాయి అన్నమాట. సో అందుకని అవి సూర్యుడు చుట్టే తిరగాలి. సో ఇప్పుడు నువ్వు అన్నట్టుగా బ్లాక్ హోల్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ ద అదర్ స్టార్ సెంటర్ ఆఫ్ మాస్ కలిపి బ్లాక్ హోల్లోనే ఉంటే అప్పుడు బ్లాక్ హోల్ చుట్టూ అవి తిరుగుతాయి. కొంచెం బయట ఉందేమో అని ఉండొచ్చు మనకి. వీ నెవర్ క్యాలిక్యులేటెడ్ కాబట్టి మనకు తెలియదు ఆ విషయం. సో తెలిస్తే మనం మాట్లాడు. అంటే ఆ కథ ప్రకారము అంటే గణపతి పార్వతి శివపార్వతుల చుట్టూ తిరిగాడు కదా. ఎగ్జాక్ట్లీ. దట్స్ అయితే గమ్మతండి, నువ్వు ఆయన పుట్టించేసావు ఆల్రెడీ కుమారస్వామిని. ఇంకా మనం పుట్టలేదు ఆయన, ఇంకా ఇక్కడే ఉన్నాం. ఓకే. సో అయితే అఫ్ కోర్స్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కుమారస్వామి లాస్ట్ టైమే చెప్పుకున్నాం మనం. కానీ గణపతి గురించి మాట్లాడుతాం కాబట్టి గణపతి సృష్టి జరుగుతూ కుమారస్వామి దగ్గరికి వద్దాం మనం మళ్ళీ. ఓకే, వారి స్టోరీ గణపతి గురించి చెప్తున్న స్టోరీలోనే వస్తుంది, స్టోరీలోనే ఇది కూడా ఉంటుంది. కరెక్ట్, అది ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఈ నదులు అంటే ఏమిటి మరి? నదుల్లో స్నానం చేసి రమ్మన్నాడు కదా, ఈ నదులు అంటే నీ ఉద్దేశం ఏంటి? అంటే ఆకాశము స్పేస్ అన్నది ఒక జలంతో ఆకాశ గంగ. సో ఆ స్పేస్ లో అంటే ఇప్పుడు మనకి గంగా నది విష్ణు పాదాల నుంచి వచ్చింది అన్నట్టుగా చెప్తుంటారు. విష్ణువు అంటే స్పేస్ అని తీసుకున్నాం, విష్ణు పాదము అంటే ఆకాశ గంగా, ఆకాశం నుంచి పుట్టింది. అక్కడ అనేక నదులు ఉన్నాయి, ఆ నదులన్నీ చుట్టాడు అన్నట్టుగా తీసుకోవచ్చు. అంటే విష్ణు పాదము అంటే ఆయనకి విష్ణుకి పాదం ఉండదు, ఎందుకంటే విష్ణు మొత్తం ఆక్యుపై అయి ఉన్నాడు. కానీ ఆయన పాదం అంటే ఒక పార్ట్. పాదము అంటే సంస్కృతానికి పార్ట్ అని కూడా వస్తుంది, ఒక భాగం నుంచి సృష్టి జరిగింది అట్లా అని చెప్పుకోవచ్చు అనమాట. ఎస్, అలా గంగ పుట్టినట్టే అనేక నదులు కూడా పుట్టాయి. ఎస్, అనేక నదులు కూడా పుట్టాయి. అవును. ఆకాశంలో గంగ గట్టే ఫ్లో అవుతుంది, గంగ అంటే నదే కదా. సో అన్ని నదులు ఫ్లో అవుతున్నాయి అని అర్థం అనమాట. కాకపోతే 3 కోట్ల నదులు అని ఉంది. అది నాకు తెలియదు సార్, అది చూడాలి. అది వెరీ ఇంపార్టెంట్. లేకపోతే మన వాళ్ళు ఊరికే ఎందుకు చెప్తారు 3 కోట్లు ఎందుకు చెప్పాలి? కాబట్టి ఆ 3 కోట్లకి ఏదో లెక్క ఉండాలి, ఆ లెక్క తెలుసుకోవాలి. ఓకే. సో ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఈ యొక్క డిస్కషన్కి చాలా ఇంపార్టెంట్. సో తరుణ్, నీ పని ఏంటంటే నెక్స్ట్ది కనుక్కోవడం 3 కోట్లు ఏంటి. అనిల్ ఏదో చెప్తున్నావు? సృష్టి ఆరంభంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆ 3 కోట్లు అనేది, కోటి అంటే సమూహం కాబట్టి ఈ త్రిగుణాలకి సమూహంగా మూడు త్రిగుణాలు ఉన్నాయి కదా సార్, సత్ రజస్ తమో. ఆ పరమాణువుల యొక్క సమూహం అనుకోవచ్చు కదా సార్. 3 నువ్వు ఏమైనా అనుకోవచ్చు అనిల్, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మనం ఏమైనా అనుకోవచ్చు, కానీ దానికి సమర్థించాలి. స్టార్టింగ్ లో ఆ పరమాణువులు ఉంటాయి కాబట్టి 3 రకాల పరమాణువులు ఉన్నాయి కాబట్టి, కోటి అంటే సమూహం కాబట్టి మూడిటి సమూహంకి ప్రదక్షిణగా చేసిన మన నచ్చేమో దానికి అది గణదక్ష గణపతి పొజిషన్ ఇవ్వడానికి ఆ పరీక్ష పెట్టారు. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. ఎందుకంటే గణపతికి ఆ పొజిషన్ ఇవ్వడానికి పరీక్ష పెట్టారు కాబట్టి. హౌ డు యూ బ్యాలెన్స్ దీస్ టూ, తరుణ్ అండ్ అనిల్?
మీ ఇద్దరు నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు దీని గురించి మీరు విపులంగా మాట్లాడండి, ఎందుకంటే ఇది పరీక్ష. దిస్ ఎ టెస్ట్. హూ హ్యాస్ టు బి ద అధ్యక్ష. సో ఇది ఎందుకు జరిగింది, ఎవరిని అధ్యక్షుడిగా ఎందుకు చేశారు అన్నది మీ ఇద్దరు యూ పుట్ యువర్ ఓన్ డిస్కషన్ నెక్స్ట్ టైం. ఓకే, దట్ విల్ బి గుడ్. ఎందుకంటే విత్ మోర్ డేటా ఐ వాంట్. నువ్వేదైతే అనుకుంటున్నావో, ఏదైతే 3 త్రిగుణాలని తీసుకుంటున్నావో, అట్లయితే తరుణ్ ఎట్లయితే ఆకాశగంగా ఇట్లాంటివన్నీ తీసుకుంటున్నాడు. సో వీ హ్యావ్ టు డిస్కస్ దోస్ పాయింట్స్. ఓకే, సో రవిశంకర్ గారు మీరు చెప్పండి. సార్, ఇప్పుడు ఆయన తరుణ్ గారు చెప్తున్నప్పుడు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. మనకు పార్వతీదేవి నలుగు పిండితో, మీరు చెప్తున్నప్పుడు ఐఎమ్ నాట్ షూర్ ఇద్దరు ఎవరు చెప్పారు, పార్వతీదేవి నలుగు పిండితో వినాయకుడిని తయారు చేశారు అని మనకు కథ కదా. దట్స్ వాట్. అండ్ మీరు ఇప్పుడు ఏం చెప్పారంటే, అది ఇప్పుడు ఆ పొగలాంటి తెల్లదనం ఉంది అని చెప్పారు మీరు. డార్క్గా ఉంది, ఇట్స్ లైక్ ఏ స్మోక్, కానీ వెలుగుతూ ఉంది అని చెప్పారు. కాబట్టి ఈ నలుగు పిండికి దానికి ఏమైనా వాళ్ళు ఉపమానంగా వాడుకున్నారా అని సడన్ గా నాకు ఐడియా వచ్చింది మీరు చెప్తుండగా. మేబీ తెల్లగా ఉంది మనకి ఓ ఓ ఓ ఇప్పుడు మీరు గణపతి పుట్టాడా లేదా? ఫస్ట్ ఇంకా పుట్టలేదా? అంటే గణపతి తయారు చేస్తున్న సమయం ఇది పార్వతీదేవి. సో ధూమ్రకేతువే అంటే అప్పుడు అదంటారా మీరు? అదే నా భావన సార్. దానికంటే ముందర 8 పేర్లు చెప్పాను నేను. ఓకే, మరి 8 పేర్లు గణపతికి ఆల్రెడీ మనము గణాధిపాయ నమః అని వచ్చింది కదా. సో దానికి ఏమంటారు మరి? ఐ మీన్ జస్ట్ వన్ థాట్ ప్రాసెస్ అంటే నేను కరెక్టే, థాట్ ప్రాసెస్ లో మరి ఇప్పుడు ఫ్లా దాంట్లో తప్పకుండా పప్పులో కాలేసి ఉండొచ్చు, దాంట్లో సందేహమే లేదు. ఒకటి తర్వాత ఇంకేమన్నా అభిప్రాయాలు ఉన్నాయా మీకు? తర్వాత ఇప్పుడు అంటే ఈ సబ్జెక్ట్ ఇమ్మీడియట్ గా పనిరాదు, కానీ ఇప్పుడు మీ సెంటర్ ఆఫ్ ది మాస్ ఆఫ్ ది సన్ ఆల్సో లైజ్ ఇన్ ద సన్ ఇట్ సెల్ఫ్ అని చెప్పారు ఇప్పుడు మీరు. అవును, సన్ అండ్ ప్లానెట్. సన్ ఏదైనా వాటి సెంటర్ ఆఫ్ మాస్ ఇద్దరిది కలిపి సన్ లోనే ఉంటుంది. కరెక్ట్. అంటే నాకు తెలియదు, నేను ఐ నెవర్ థాట్ ఆన్ దిస్ బేసిస్. మనం అన్ని ప్లానెట్స్ యొక్క మాస్ యాడ్ చేస్తే will it be equivalent to the sun's mass at least approximately, because if it has to center of the point fulcrum ga tirgalante you cannot have unbalanced weights to rotate with the stability. రెండు కరెక్ట్ గా వెయిట్స్ ఉంటేనంటే 1 kg ఉన్నప్పుడే సెంటర్ మధ్యలో ఉన్నప్పుడు దే విల్ రొటేట్ ప్రాపర్లీ. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ సన్లోనే ఉండి ప్లానెట్స్ అన్ని కూడా దానివి కూడా మధ్యలోనే సన్ మధ్యలో ఉంటే then it should be balancing అనమాట. all the planets weight should be balanced to the sun's weight. ఇక్కడ మాస్ అన్నది సన్ది చాలా ఎక్కువ అండి వీటన్నిటి కలిపినా కూడా. ఓకే, అంటే that means there is some other mass which is going around with respect to sun. Why do you think it should balance? మీరు ఇప్పుడు తరుణ్ గారు చెప్పినట్లు అది రెండు తిరుగుతూ ఉంటే మధ్యలో సెంటర్ రెండు మాసెస్ కి మధ్యలో కదా ఉండాలని చెప్పారు పాయింట్ ఆయన. అంటే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దట్ ఈ 2 మాసెస్ ఉన్నాయి అనుకోండి. కరెక్ట్. వీటి సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఉంది అనుకున్నాం. ఓకే, రెండిట్లో కరెక్ట్ మధ్యలో కాకుండా కొద్ది షిఫ్ట్ టువర్డ్స్ సన్ ఉంది అనుకున్నాం. ఇక్కడ ఎక్కడ ఉంది? అప్పుడు ఈ సన్ ఈ ప్లానెట్ రెండు కూడా ఈ పాయింట్ కి చుట్టూ తిరుగుతుంటారు. ఓకే, అది దాన్ని డబుల్ స్టార్ డిస్టెన్స్ ఇంటూ మాస్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు కానీ ఈ సెంటర్ ఆఫ్ మాస్ సన్ మాస్ ఎంత ఉందంటే ఇది పిల్లి పితికంత ఉంటుంది అనమాట. దాంట్లో మిక్స్ అయిపోయింది. అప్పుడు దీని మాస్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తే దాని సెంటర్ ఆఫ్ మాస్ సన్ లోపల ఎక్కడో పడుతుంది. అర్థమైంది సార్. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది చచ్చుకుంటూ దీని చుట్టూ తిరగాల్సింది. అర్థమైంది సార్. నౌ ఐ అండర్స్టూడ్ దట్ మై పాయింట్ ఇస్ రాంగ్. సో అది ఇంకేమైనా ఉందా ఇప్పటిదాకా? మరి నాకు వచ్చిన థాట్ ప్రాసెస్ ఇంతే సార్. ఓకే, ఆల్ రైట్. సో ఓకే, శ్రీలత గారు మీరేమైనా చెప్పదలుచుకున్నారా? ఇందాక తరుణ్ గారు చెప్పినప్పుడు ఈ గణాధ్యక్షత నిర్ణయించే పరీక్షలో నదుల్లో స్నానం చేస్తామంటే గణపతి శివశక్తుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నారాయణ మంత్రం జపిస్తాడు అని ఉంది. అంటే నారములు అంటే జలములు. సో జలములకన్నిటికీ అధిపతి విష్ణుమూర్తి
ఆధీనంలో ఉంటాయి అని ఉంది. సో ఈ నదుల్లో స్నానం చేయుట అని అంటే ఇది స్పేస్ కి సంబంధించిన విషయం ఉండొచ్చు అని నాకు అనిపించింది. జస్ట్ యాడ్ ఆన్. అది కరెక్ట్ అమ్మా. నారా అంటే నీరు అని ఒక అర్థము, జీవులు అని ఇంకో అర్థం ఉంది. సో వీటిలో శయనిస్తాడు కాబట్టి నారాయణుడు అయ్యాడు ఆయన. సో అది 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 అక్కడి వరకు కరెక్టు. ఇప్పుడు ఈ నదుల్లో స్నానం చేయడం వల్ల నారములు అంటే నీళ్ళలో స్నానం చేయడం అంటే నారాయణ్ణి దర్శించటమే అని కదా లెక్క ప్రకారం. అయితే ఏమంటారు? అదే ఇప్పుడు ఈ పరీక్ష గణాధ్యక్షత తెలుసుకునే పరీక్షకి మనము ఇదివరకటి కంక్లూజన్స్ లో కుమారస్వామిని కైనెటిక్ ఎనర్జీ అని అన్నప్పుడు ఆయన అన్ని నదుల్లో యాక్చువల్లీ స్నానం చేసి వచ్చారు, కానీ గణపతి మాత్రం అక్కడే ఉండి ఆ ఫలితాన్ని పొందగలిగారు అని అంటే ఈ కైనెటిక్ ఎనర్జీ స్పేస్ లోకి ఎలా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది అని చెప్పడం దాని వెనకాల ఉద్దేశం ఏమోనని నాకు అనిపించింది. అవును, అయ్యుండొచ్చు. బాగా చెప్పారు. దట్స్ కరెక్ట్. కైనెటిక్ ఎనర్జీ అసలు ఎవాల్వ్ కావాలి, ఎందుకంటే లేకపోతే కుదరదు. కాకపోతే ఇదేంటంటే నెక్స్ట్ ఇంకా మనము ఇంకా రాలేదు అక్కడ దాకా. నేను ఒక్కసారి ఆ 16 పేర్లని మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను, సో దట్ యూ విల్ హ్యావ్ సమ్ గుడ్ క్లారిటీ ఆన్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ఇది వీటిల్లో ఈ 16 పేర్లో లాస్ట్కి స్కంద పూర్వజాయ నమః అని వచ్చింది. కాబట్టి ఇక్కడ స్కందుడు మనం మాట్లాడుకోవాలి. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ స్కందుడు. అంటే ఎవరు? కుమారస్వామి. సో ఈ స్కందుడు అప్పుడు పుట్టాడు అని చెప్పొచ్చు. సో ఈ లోపల మనం ఇక్కడ సుముఖాయ, ఏకదంతాయ, కపిలాయ, గజకర్ణాయ, లంబోదరాయ, వికటాయ నమః, విఘ్నరాజాయ, గణాధిపాయ, ధూమ్రకేతువే నమః ఇక్కడ దాకా వచ్చాం. సో ఇవి నెక్స్ట్ టైం మళ్ళీ మనం మాట్లాడదాము. మాట్లాడినప్పుడు లాస్ట్కి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ సమయంలో మీరు మాట్లాడచ్చమ్మా, సరేనా? యా. సో అది మీరు అన్నదానికి సరిపోతుంది. వీ విల్ టాక్ అబౌట్ దట్ వన్. ఇప్పుడు మీరు అందరూ మళ్ళొక్కసారి మీరు దాన్ని జాగ్రత్తగా గమనించండి. మనం ఇక్కడ కపిలాయ నమః అన్నాం. అంటే ఇప్పుడు కపిలము అంటే కపిలవర్ణము అన్నది ఏంటి అన్నది మనకు తెలవాలి. సో ఆరెంజిష్ బ్రౌన్, ఒకలాంటి ముదురు ఆరెంజిష్ బ్రౌన్ రంగు అది. సో ఇక్కడ వీళ్ళు ఇప్పటిదాకా సైన్స్ కనిపెట్టలేదు ఆ విషయం. ఖచ్చితంగా మనం చెప్పచ్చు అనమాట. ఇన్ఫ్లేషన్, లంబోదరాయ నమః, ఇన్ఫ్లేషన్ జరిగే ముందర వచ్చిన రంగు అది. ఎందుకంటే లంబోదరాయ నమః అని వచ్చింది కదా, ఇన్ఫ్లేషన్. సో లంబమైన ఉదరం కలిగిన వాడు అంటే ఏంటంటే అది పొడువుగా సాగుతోంది అనమాట. అప్పుడు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి. సో ఇది ఒక చోట నుంచి స్టార్ట్ అయ్యేది కాదు, కానీ చెప్తున్నాను. సో ఈ వికటాయ నమః అన్నది అప్పుడు వికటము అంటే ఏంటి మీకు తెలుస్తుంది. సో ఒక రకమైన భయంకరమైన సిచ్యువేషన్ అనమాట. సో లంబోదరం తర్వాత వికటాయ, ఆ తర్వాత విఘ్నరాజాయ, గణాధిపాయ, ధూమ్రకేతువే. మనం ఇక్కడ దాకా వచ్చాం. అంటే డార్క్ ఏజెస్ ఇక్కడ దాకా వచ్చాం అన్నమాట. ఇక్కడ ఈ రంగులన్నీ, ఈ విషయాలన్నీ మనము ఇక్కడ చెప్పుకున్నాం. సైన్స్ ఈ రోజున చెప్పింది ఎప్పుడూ కూడా ఇక్కడ కపిల రంగు ఉంది అని చెప్పలేదు. ఖచ్చితంగా ఉండి తీరాలి. దానికి ఎట్లన్నా యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మా రీసెర్చ్ పేపర్లో మేము ఎట్లన్నా సబ్మిట్ చేస్తాం కాబట్టి మీకు అర్థమవుతుంది అది. సో ఇక్కడ సుముఖాయ మంచి ఆరంభం జరిగింది, కానీ వికటాయ నమః భయంకరంగా తయారైంది మధ్యలో. తర్వాత విఘ్నరాజాయ, వాటన్నిటికీ విఘ్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అధిగమించుకుంటూ జరుగుతుంది, అందుకని విఘ్నరాజాయ. గణాధిపాయ, ఇక్కడ మనం నక్షత్రాలు, గ్రహాలు సృష్టింపబడుతున్నాయి, వాటిని లెక్క పెట్టుకుంటూ పోతున్నామని చెప్పచ్చు. సో ధూమ్రకేతువే దాకా వచ్చాము ఇప్పుడు. సో ఇది మీరు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ మీటింగ్లో మనము దీన్ని కంక్లూడ్ చేద్దాం నెక్స్ట్ సండే నాడు. ఎస్ రవిశంకర్ గారు చెప్పండి. సార్ ఏం లేదంటే ఇప్పుడు ఆ కపిలాయ నమః అంటే నాకు ఊరికి ఐడియా వచ్చింది. మనం అగ్నిహోత్రం చేస్తున్నప్పుడు వచ్చే ఒకలాంటి ఎల్లోయిష్ రెడ్డిష్ కలర్ వస్తుంది మనకు అగ్నిలో నుంచి. అవును, అది అలాంటిదేనా డౌట్ వచ్చింది. అవునండి, అలాంటిదే. అందుకనే అగ్నిహోత్రం విల్ గివ్ సో మెనీ. అందుకనే అగ్నిహోత్రం ఎందుకు చేస్తామంటే మనం వాటిని గమనిస్తే మనకి నల్లటి పొగ కూడా వస్తుంది, తెలుసు కదా మీకు. సో అది ఇవన్నీ కూడా గణపతికి సూచనలే. మీరు ఎప్పుడన్నా అగ్నిని మీరు అట్లా వెళ్తున్నప్పుడు చూడండి, ఒకసారి ఫోటోగ్రఫిక్ మెమరీతో ఒక్కసారి ఫ్లాష్ చేయండి అగ్నిని. అగ్ని వక్రతుండం లాగా ఉంటుంది. అవునవును, పాము లాగా తిరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను అట్లాంటాలో జార్జియా టెక్ అని కాలేజ్ ఉంది. జార్జియా టెక్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే అక్కడ వాళ్ళు
ఒలింపిక్స్ జరిగినప్పుడు ఫ్లేమ్ పెట్టారనమాట. అది అవును. అది మీరు చూస్తే దూరం నుంచి ఇలా చూడంగానే మీకు గణపతిలానే కనిపిస్తుంది అది, ఆ ఫ్లేమ్. ఓకే. ఓకే. సో దట్స్ హౌ ద మీనింగ్ అనమాట. సో దట్స్ కరెక్ట్ అండి, యువర్ రైట్. ఇంకా ఇంకేమైనా ఉందా? యా, ఇక్కడ నేను కొన్ని రిలేటెడ్ పాయింట్స్ కొంచెం డాట్స్ కనెక్ట్ చేయడానికి ఆర్ రీసెర్చ్ ఇంకా ఇవాల్వ్ చేయడానికి కొంచెం ఎక్స్టెన్షన్ పాయింట్స్ నా దృష్టికి వచ్చినవి యాడ్ చేస్తాను. ఒకటి, ఈ ఖగోళ పరంగా భాద్రపద శుద్ధ చవితికి ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉండొచ్చా? ఎందుకంటే ఆ తిథిని వినాయక అది వినాయకుడు పుట్టినది కాకుండా గణాధ్యక్షత వహించిన తిథిగా మనము చెప్తాం కదా. సో ఈ ఖగోళ పరంగా ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉండొచ్చేమో అని అనిపించింది. మేబీ అది డాట్స్ ఏమైనా కనెక్ట్ చేయొచ్చేమో అని అనిపించింది. చేస్తాం, ఇప్పుడే చేసేస్తాను నేను మీకు, అది ఇప్పుడే చేసి చెప్తాను. ఎందుకంటే మీరు కరెక్ట్ లైన్లోనే ఉన్నారు, కానీ ఆ లైన్లో చూస్తే మీరు ఒక్కసారి ఈ పేర్లను మీరు జ్ఞాపకం పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు ఫాలచంద్రాయ నమః అని వచ్చింది, అది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్? దానికి దీనికి సంబంధం ఏంటి అంటే, చంద్రుడు లేనిదే తిథులు లేవు మనకి. సో ఆ ఫాలచంద్రాయ దాటాలి, దాటిన తర్వాతే మనం ఆ తిథి గురించి మాట్లాడుకున్నాం. ఆ తిథి నాడు ఆయన పుట్టాడా లేకపోతే గణాధ్యక్షుడు అయ్యాడా, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆయన ఫలానా జూన్ 7నో 8నో ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన గురించి కథలుగా చెప్తారు. నరేంద్ర మోడీ ఇక్కడ పుట్టాడు, అక్కడ చేశాడు, ఇక్కడ చేశాడు చెప్పుకుంటాం. సో దేర్ఫోర్ ఎప్పుడు ఒక అధ్యక్ష పదవి సంపాదించిన తర్వాత భారతదేశంలో ఎప్పుడన్నా మొట్టమొదటి నుంచి అధ్యక్ష పదవి సంపాదించిన తర్వాతనే చరిత్ర గురించి చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనం ఎప్పుడు మిస్ అవుతాం. శ్రీరామచంద్రుడు ఆయన అవతార పురుషుడని చాలామంది చెప్పుకుంటూ విష్ణు పుత్రుడు, విష్ణు పుట్టాడు, విష్ణు అవతారం అని చెప్తుంటారు. కానీ మీరు ఎక్కడన్నా రామాయణం మొత్తం గ్రహించండి, ఆయన ఎక్కడ అడుగు పెట్టినా నేను దశరథ పుత్ర రామ అని చెప్తాడు. తండ్రి పేరు చెప్పుకొని చెప్తాడు ఆయన. ఈవెన్ మన ఎవరది గ్రద్ద కనిపిస్తుంది కదా, ఇది మన జటాయు కనిపించినప్పుడు నేను దశరథ పుత్రుడు రాముడిని అని చెప్తాడు. అప్పుడు ఆయన అయ్యో దశరథుడు నా స్నేహితుడు అని చెప్పుకొస్తాడు ఆయన. సో నేనేమంటున్నానంటే దశరథ పుత్ర రామ అని చెప్పుకున్నాడు తప్పితే ఇంకేం చెప్పలేదు. సో అప్పటిదాకా ఆయనకి పేరు లేదు రాముడికి, దశరథ పుత్రుడి కిందనే ఆయనకి గుర్తింపు. సో అలా వచ్చి రావణాసుడిని చంపి ఎప్పుడైతే సింహాసనం ఎక్కాడో అప్పుడే వాల్మీకి కథ రాశాడు. అధ్యక్ష పదవి అయిన తర్వాతనే ఎవరికన్నా వాళ్ళ కథ ఉంటుంది, అంతకుముందు కథ ఉండదు, అంటే ఉన్నా ప్రాచుర్యంలోకి రాదు. సో దేర్ఫోర్ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు సో సపోజ్ ఇప్పుడు మీలో ఎవరైనా నోబెల్ ప్రైజ్ విన్ అయ్యారు అనుకోండి సడన్గా, వింటే అప్పుడు మీ చరిత్ర గురించి మాట్లాడతారు అందరూ. రవిశంకర్ గారు అక్కడ ఫుట్బాల్ ఆడేవాడు, వాలీబాల్ ఆడేవాడు, లేకపోతే ఆయన అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్ని ఏడిపించేవాడు, లేకపోతే అమ్మాయిలు ఏడిపించేవాడు, ఏదో ఒకటి చెప్తారు అనమాట. చరిత్ర చెప్పు ఏమండి రవిశంకర్ గారు ఏమనుకోకండి, ఊరికే సరదాగా అంటున్నా. సో చరిత్ర అనేది అంటే కాదు, మీరు అదే యూనివర్సిటీ వచ్చారు కాబట్టి నా సంగతి తెలుసుకుని వచ్చారేమో అనుమానం వస్తుంది. అంటే ఆ వయసులో అవే చేస్తాం, అంతకంటే ఏం చేస్తాం కానీ. సో అది విశేషం అనమాట. సో దేర్ఫోర్ ఇది మన చరిత్ర అప్పుడు వస్తుంది, అప్పటిదాకా చరిత్ర బయటపడదు. సో ఎప్పుడైతే అధ్యక్ష పదవి వస్తుందో, అట్లనే ఈయనకి నేను అనుకోవడం ఈ చంద్రుడు పుట్టి భూమి చుట్టూ తిరుగుతున్న సమయం తర్వాతనే మనకి ఆయనకి అధ్యక్ష పదవి వచ్చింది. కుమారస్వామికి ఆయనకి గొడవ జరిగి అప్పుడు జరిగింది. దీని గురించి నెక్స్ట్ టైం మళ్ళీ మాట్లాడుకుందాం. ఏమా నీ రీసెర్చ్ కంటిన్యూ చేస్తే మనం దాని గురించి మాట్లాడదాం. సో ఇంకా అనిల్, ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్? నేను విన్నా సార్, ఇది కరెక్టో రాంగో తెలియదు, బట్ ఇప్పుడు మేడం గారు చెప్పాక నాకు గుర్తుకొచ్చింది. అది భాద్రపద మాసమే సృష్టి మొదలైంది అని కూడా చెప్తారు. మన
నేను అంటే రాంగ్ ఏ ఉండొచ్చు, అదే నేను అయితే కొన్ని ప్లేసెస్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు అనుకుంటారు సార్ వాళ్ళు. అనుకోవచ్చు కానీ ఎందుకంటే ఈ మాట గట్టిగా అంటే విష్ణు భక్తులకు కోపం వస్తుంది. వాళ్ళు జూలై 16 ఎప్పుడో వచ్చింది అంటారు అనమాట. విష్ణువు ఏదో చేస్తారు వాళ్ళ పండుగ. ఎందుకంటే అప్పుడు మనకి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు అప్పుడు గుజరాతీస్ ఉన్నారనుకోండి సార్, వాళ్ళు దివాళీ తర్వాత నెక్స్ట్ డే వచ్చేది ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు దీన్ని బట్టి నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంకో టాపిక్. ఓకే, లెట్స్ డూ దిస్ వే. ఇప్పుడు జూలై 16న సృష్టి జరిగిందని ఒకళ్ళు అంటారు. లెట్స్ ఎవరు అంటారో, ఏ ప్రాంతం వాళ్ళు అంటారో ఒకసారి రికార్డ్ తీ బయట. గుజరాతీస్ దివాళీ తర్వాత అంటున్నాం, ఆ రికార్డ్ తీ. ఓకే, సో భాద్రపద మాసం అన్నది ఒక రికార్డుది, మనమేమో చైత్రమాసం చూస్తాం. చైత్రమాసం అది ఈ రికార్డ్స్ అన్నీ బయటికి తీ. అయితే ఇప్పుడు రికార్డ్స్ ఎందుకు తీయాలి అంటే, నేను ఒక వీడియోలో చెప్పాను మీ అందరికీ, ఇది ఇప్పటిదాకా సైంటిస్టులు కూడా కనుక్కోలేని విషయము. అదేంటంటే సూర్యుడి నుంచి మొట్టమొదటి కిరణాలు దక్షిణ ధ్రువం ఆఫ్ అర్త్ మీద పడ్డాయా, ఉత్తర ధ్రువం ఆఫ్ అర్త్ మీద పడ్డాయా అన్న ప్రశ్న ఉంది. సో అది అందరికీ నేను ఛాలెంజింగ్ చెప్పాను, దక్షిణ ధ్రువం మీద పడినాయి ఫస్ట్, తర్వాతనే ఉత్తర ధ్రువం మీద అని. సో దీనికి రీజన్ ఉంది. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ సూర్యకిరణాలు భాద్రపద శుద్ధ చవితి నాడు ఎక్కడ పడ్డాయి అన్న దాన్ని బట్టి ఒక లెక్క, ఈ సూర్యకిరణాలు జూలై 16 అప్రాక్సిమేట్ ఆ టైంలో విష్ణు భక్తులు మాట్లాడే విషయం అప్పుడు ఎక్కడ పడ్డాయి, అలానే గుజరాతీస్ మాట్లాడేటప్పుడు అవి ఎక్కడ పడ్డాయి అన్నది మనం ఒక గ్రాఫికల్ పిక్చర్ కనుక నిర్మిస్తే ఏ ప్రాంతాన్ని వాళ్ళు ఎక్కడెక్కడ చేస్తున్నారు అని ఒక అర్థం వస్తుంది. అంటే ఆ టైం నుంచి టైం లైన్ తీసుకుంటూ వచ్చారని. ఎగ్జాక్ట్లీ. అసలు శివుడికి చంద్రుడికి కూడా సంబంధం ఉండి ఉండొచ్చు కదండి. లేకపోతే ఎట్లా కుదురుతుంది? శివుడికి ఎందుకంటే శివుడు కాలం అన్నప్పుడు చంద్రుడిలో మనకి మాసాలు చంద్రమాన మాసాలు మరి పెడుతున్నాం మరి. అలాగే శివుడి శిరస్సు ఉండేది కూడా చంద్రుడే, నెలవంక. అయితే ఇక్కడ మనకి ఆయన శిరస్సు మీద ఉంది, కానీ ఫాలచంద్ర అనేది విఘ్నేశ్వరుడికి ఒక పేరు, ఫాలం మీద చంద్రుడు ఉన్నారని చెప్తారు అనమాట. సో ఇది ఒక చిన్న డిస్క్రిపెన్సీ ఉంది, మనం సాల్వ్ చేద్దాం. ఎందుకంటే మనకి అందరికీ పేర్లు ఇవ్వాలి కాబట్టి అట్లా ఇచ్చుకుంటూ పోయారు వాళ్ళు. సో మీరు కరెక్ట్ అండి, కరెక్ట్ చెప్పారు. చెప్పండి, ఇంకా కంటిన్యూ చేయండి. ఇప్పుడు అంటే నేను ఏంటంటే కాలము అనేది ఎప్పుడైతే శివతత్వం అయిందో, అలాగే మనం చాంద్రమానం ప్రకారమే మనం మాసాలు అవి తీసుకుంటాం, సౌరమానం ప్రకారం ఋతువులు తీసుకుంటున్నాం కదా. అవునండి, ఋతువులు చాంద్రమాన కాలం ప్రకారం కూడా తీసుకుంటామండి మనము. ఋతువులు యాక్చువల్గా చాంద్రమానం కాలమే అని చెప్తాం, కానీ మీరు అన్నది కూడా సౌరమానం కూడా వెరీ ఇంపార్టెంట్. సూర్యుడు యొక్క మోషన్ మూలంగానే మనకు ఋతువులు ఏర్పడుతున్నాయి అంటాం కదా. అవును. ఇప్పుడు ఫస్ట్ పెడతాను ఏమంటున్నాడు, జూలై అది అవన్నీ అంటున్నాడు కదా. అయితే ఫస్ట్ అసలు ఈ వసంత ఋతువు నుంచి స్టార్ట్ చేస్తాం మనమే కాదు, పంజాబీస్ కూడా అదే స్టార్ట్ చేస్తారు. పంజాబీ కూడా చేస్తారు. వసంత ఋతువు నుంచి స్టార్ట్ చేస్తాం. ఆ వసంత ఋతువు ఎప్పుడు మళ్ళీ మనకి చైత్ర వైశాఖాల్లోనే వస్తుంది. చైత్ర వైశాఖాలు చైత్ర వైశాఖంలోనే వస్తుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ టైంకి ఏదైతే మనం తీసుకుంటున్నామో, సూర్యుడికి కొంత సంబంధం ఉంది, చంద్రుడికి సంబంధం ఉంది. అప్పుడు శివుడు చూడండి, మన ప్రతి మాసంలోనూ బహుళ చతుర్దశి తిథి నాడు మనం శివరాత్రి చేస్తాం, మాస శివరాత్రి చేస్తాం. శివుడికి చంద్రుడికి అక్కడ అవినాభావ లింక్ ఉంది, అవినాభావ సంబంధం ఉంది. మాస శివరాత్రి అమావాస్య నాడు చంద్రుడు కనిపించాడు అంటే కాలం కాదు, ఉన్నట్టే కదా. ఉన్నట్టే కదా, కాలం ఉంది, తెలుస్తుంది, కాలం ఉంది అనే విషయం తెలుస్తుంది. అంటే దీనిని బట్టి నేనేమనుకుంటున్నానంటే చంద్రుడికి శివుడికి ఏదో అవినాభావ సంబంధం ఉంది ఖచ్చితంగా. లేకపోతే మనం ఆయన శిరస్సు మీద ఎందుకు పెడతాం? ఒకవేళ పెట్టదలుచుకుంటే సో ఎక్కడ ఏ చేతి కడియల్లాగా పెట్టేయచ్చుగా. ఏదో ఒక కారణం ఉంటే ఉంది డెఫినెట్. అంటే ఇప్పుడు అమావాస్య నాడు
ఇప్పుడు అమావాస్య నాడు చంద్రుడు కనిపించడంటే చంద్రుడు ఏమవుతున్నాడు సూర్యుడిలోనే. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మాస్ ఎప్పుడైతే సెంటర్ మాస్ ఎప్పుడైతే సూర్యుడిలో ఉంటుందో అన్నారే, అట్లాగే ఈయన సూర్యుడిలో అన్న ఉండాలి. సూర్యుడు లాగేస్తాడు కదా ఈయన. అవును అవును, కరెక్ట్గా చెప్పాలంటే సూర్యుడు ఇక్కడ ఉంటే, భూమి ఇక్కడ ఉంటే, చంద్రుడు ఇక్కడికి వస్తాడు. వస్తాడు కదా, సూర్యుడు ఎదురుగుండా వచ్చి మనకి ఆ కిరణాల మూలంగా చంద్రుడు కనిపించకుండా పోతాడు. అవును. ఉమ్, కాలం అయితే ఉంటుంది. కాలం ఉంటుంది. అప్పుడు జరిగే ఇదేంటి అంటే భవిష్యత్తులకి వాటికి ఏదైనా ఆ చతుర్దశి మీరు నాడు ఆలోచించండి. ష్యూర్. ఓకే. మనం ఇప్పుడు గణపతి మీద వెళ్తున్నాం ప్రస్తుతం, చంద్రుడి మీదకి వద్దాం. కానీ ఫస్ట్ గణపతి గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. మిగతా 9 నామాల గురించి నేను మాట్లాడాను. సో 16 నామాలు, ఇంకా 7 నామాలు మీకు వదిలిపెట్టాను. మీరు యూ హ్యావ్ టు థింక్. నేను కూడా దాని గురించి చెప్తాను. నేను చెప్పే ముందు మీకు కూడా అవకాశం ఉంది కాబట్టి వాటి గురించి ఆలోచించండి. చేస్తారు. మనము గణపతి స్టోరీస్ లో ఇంకో స్టోరీ, చంద్రుడిని చూడొద్దు, చంద్రుడికి లైక్ ఆ 15 days సైకిల్ ఎలా వచ్చింది అని గణపతికి ఆపాదిస్తారు. అవును. సో అది గ్రావిటీ ఉంటే గానీ అది అలా అవ్వదు. సో పొటెన్షియల్ కి దానికి సంబంధం. క్లారిటీగా చెప్పు మళ్ళీ ఒకసారి, ఏమంటున్నావు? ఒక చంద్రుడికి గణపతి శాపం ఇచ్చాడు, అందుకే 15 రోజులు క్షీణిస్తాడు. పార్వతి ఇచ్చింది. ఓకే. సో శక్తి ఏమిస్తుందంటే, నా కొడుకుని చూసి నవ్వాడు కాబట్టి చంద్రుడిని చూసిన వాడికి మీకు అబాస్పాలు అవుతారు అని చెప్పి చెప్తుంది. అయితే తర్వాత ఏదో ఋషులు ఏదో ప్రార్థిస్తే సరే ఈ చతుర్దశి నాడు మాత్రమే అని అంటుంది. ఆ తర్వాత కృష్ణుడు తను కూడా అది ఆ మణి ఏదో ఉంది కదా, మరకతమణి కదా, ఏంటంటే మనం దాని గురించి కూడా వీడియో చేసాం. సో ఆ సమంతకమణి సంపాదించడంలో ఆయన సక్సెస్ అయిన తర్వాత ఆయన కూడా, మీరందరూ గణపతి పూజ చేసి నెత్తి మీద అక్షంతలు జల్లుకుంటే చంద్రుడిని చూసినా మీకేం కాదు అని చెప్పి మళ్ళీ ఇంకొక శాప విమోచనం చెప్పాడు. సో ఇలా రకరకాలుగా చెప్పుకొచ్చారు. అది. సో అయితే ఏంటంటావు? కాదు సార్, ఆ శాపం ఇది కాదన్న అంటే, నేను ఇంకో స్టోరీలో ఏం చదివానంటే లైక్ చంద్రుడికి అలా 15 రోజులు ఎందుకు క్షీణిస్తాడు, 15 రోజులు ఎందుకు అలా అవుతాడు ఓకే. ఆ క్షీణించడం ఎందుకు అనేది చెప్పు. దానికి గణపతి శాపం ఇచ్చాడు అన్నట్టుగా ఏదో స్టోరీ ఉన్నట్టు. అయితే అది వేరే స్టోరీ. ఎస్, దట్ స్టోరీ ఆల్సో ప్రివేల్స్. సో దాని గురించి నువ్వు నెక్స్ట్ టైం మాట్లాడు. సో అది గ్రావిటీ పొటెన్షియల్ ఎనర్జీ లేకుంటే అలా అవ్వదు కదా అని. ఓకే, డిస్కస్ దట్ వన్ నెక్స్ట్ టైం. ఓకే. రవిశంకర్ గారు ఏమైనా? ఏం లేదు సార్, శ్రోత. సోకాల్. ఓకే, మీకు ఏదైనా ఉంటే ఆలోచన, మీరు ఏదో మంచి ఆలోచన చెప్పారు ఇందాక వీడియో స్టార్ట్ చేయకముందు, అది ఆ ఆలోచన ఇంకా మీ మైండ్లో ఉందా? హైడ్రోజన్ ఆటమ్. చెప్పండి. అదే అంటే నాకు అంతకుముందు ఏమనిపించింది అంటే, ఈ స్కందుడు అంటే కుమారస్వామి భూమి అన్ని మన నదుల్లో తిరిగి మునిగి వస్తాడు. సో ఈయన వినాయక స్వామి తను కదలలేడు కాబట్టి తన తల్లిదండ్రుల చుట్టే తిరుగుతాడు కాబట్టి అతనికి అదే ఘనాధిపతి వ్యవస్థ అంతా వేరే విషయం. నాకేమనిపిస్తుంది, ఇది హైడ్రోజన్ ఆటం లాగా ఒక ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది, మధ్యలో ఈ న్యూక్లియస్ ఉంటుంది అని నాకు ఒక థాట్ ప్రాసెస్ వచ్చిందండి. ఎగ్జాక్ట్లీ. మీరు ఈ పాయింట్ ఎప్పుడు తీసుకొస్తారంటే, ఇట్స్ వెరీ గుడ్ పాయింట్. బట్ ఆఫ్టర్ స్కంద, కుమారస్వామి పుట్టిన తర్వాత కదా ఈ విశేషం అంతా జరిగేది. సో మనం ఆ 16 నామాల్లో లాస్ట్ నామం అయిపోయిన తర్వాత అప్పుడు మొదలు పెడదాం. అలాగే సార్, అలాగే. కానీ ఇట్స్ ఎ వండర్ఫుల్ పాయింట్. దానిలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. దట్ యు హోల్డ్ ఆన్ టు దాట్ అండ్ స్టార్ట్ థింకింగ్ మోర్ అబౌట్ ఇట్. డన్ సార్. ఎందుకంటే తరుణ్ చెప్పింది మీరు చెప్పిన దానికి కొంత లింక్ పెట్టుకోవచ్చు. మీరు నదుల్లో స్నానం చేయటము, ఎలక్ట్రాన్ దాని చుట్టూ తిరగటము, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నది కరెక్ట్. సో ఆ ఎలక్ట్రాన్ ఎటు తిరుగుతున్నా కానీ ఆ లోపల ఉన్న ప్రోటాన్ ఉంటుంది. సో ఎక్కడ స్నానం చేసినా కానీ ఆయన కనిపిస్తాడు. సో ఈ 3 కోట్ల నదులకి దీనికి సంబంధం కనిపించింది అంటే మీ థియరీ కరెక్ట్. సరే సార్. ఓకే, అదేమిటో తరుణ్, బీ వెరీ కేర్ఫుల్. నేను చెప్పిన సెంటెన్స్ చాలా కేర్ఫుల్గా ఆలోచించి, ఇది ఫిజిక్స్ సంబంధించిన విషయం. 3 కోట్లు అండ్ ఈయన చెప్పిన హైడ్రోజన్, దీనికి లింక్ నాకు కావాలి. ఇప్పుడు 3 కోట్లు అంటే ఇప్పుడు ఎవరో చెప్పారు సార్, మేడం చెప్పారు లేకుంటే అనిల్ గారు చెప్పారు. అనిల్. 3 కోట్లు అంటే కోటి అంటే నాట్ సంఖ్య,
ఆ, గుణాలు తామస రజో గుణ ఆ గుణాలు అని చెప్పుకొచ్చారు. మేబీ ఆ 3 కోట్లది దానికి ఏమైనా లింక్ కూడా ఉందో మరి నాకు తెలియదు సార్, ఇప్పుడు అనిపిస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ బ్రింగ్ ఇట్ అవుట్. సరే సార్. ఇప్పుడు విశేషం ఏంటంటే మీ ఆలోచనల ద్వారా తీసుకొచ్చేదే సైన్స్ అవుతుంది. సరే సార్. సో ఇప్పుడు మనకి ఒక బేసిక్ రూల్ ఏంటంటే ఇందులో ఎక్కడా కూడా వక్రీకరించం. మనం ఏది ఉందో ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. పేరు ఏం చెప్తాం, సంస్కృతం పేరు ఏం చెప్తుందో అదే చెప్తాం మనం. కనుక నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఈ 3 కోటి అనేది ఉచ్చ కోటి, ఇప్పుడు నీచ కోటి, మధ్యమ కోటి, 3 రకాలు ఉన్నాయి. సో కోటి అంటే ఇప్పుడు ఆ పరిస్థితి అదనమాట. సో అయితే ఇప్పుడు ఈ 3 కోట్ల నదులు అన్నది 3 కోట్ల నదుల లేకపోతే 3 ప్రాంతాలని టచ్ చేసుకుంటూ వెళ్తుందా? ఓకే. ఎందుకంటే 3 నదులు అని ఎక్కడ చెప్పలేదు కదా. చెప్పలేదు. సో దేర్ఫోర్ ఇది 3 కోట్ల నదులు అన్నప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్. సో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ది గణేష్ పూజా విధానంలోకి వెళ్ళి ఆ 3 కోట్లు అన్నది ఏంటి అన్నది సంస్కృతంలో ఉన్న చదువుకొని అప్పుడు దాన్ని అర్థం చెప్తాం నెక్స్ట్ టైం. ఓకే, యూఆర్ గోయింగ్ అక్రాస్ దిస్. మీ థియరీ చాలా ఇంపార్టెంట్ రవిశంకర్ గారు. ఇట్ మే బ్లాస్ట్ ద ఎంటైర్ వరల్డ్ విత్ దట్ థియరీ. ఓకే, ఆ కాన్సెప్ట్ అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే హైడ్రోజన్ ఇస్ ద ఫస్ట్ ఆటమ్ కదా. ఎగ్జాక్ట్లీ. సృష్టి జరిగినప్పుడు హైడ్రోజన్ ఆటమ్ ఇస్ ద ఫస్ట్ ఆటమ్. ఎగ్జాక్ట్లీ. సో పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అని అనిల్ తీసుకొచ్చాడు. దాని కైనెటిక్ ఎనర్జీకి నదులు, స్నానాలని చెప్పి తరుణ్ అన్నిట్లో తరిస్తున్నాడు. సో మీరు తీసుకెళ్ళి హైడ్రోజన్ ఆటమ్ అట్ట కట్టారు. నా వల్ల కావట్లేదు మహాప్రభు. సరే చూద్దాం ఇప్పుడు. ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పు. రవిశంకర్ గారు ప్రతిసారి నలుగు పిండి అని అంటున్నారు. అది తెలుగులో కానీ సంస్కృతంలో అసలు ఆ పదం ఏం వాడబడిందో ఒకసారి. అది ఒకసారి ఎవరో ఒక ప్రవచనకర్త ఎక్కడో చెప్తున్నప్పుడు నేను విన్నది ఏంటంటే పాపం ఆయన గట్టిగా అరుస్తున్నాడు. అది నలుగు పిండి కాదు, పసుపు అని. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. పసుపు ఏ రంగులో ఉంటుంది చెప్పు? ఇంతకుముందు కపిలవర్ణం లాగా వస్తుంది. కపిలవర్ణం అంటే నలుగు పిండి కూడా దాదాపు అలానే ఉంటుంది, కానీ అంటే పసుపు కలపందే రాదు. అవును, కలపాలి. సో దేర్ఫోర్ ఇప్పుడు పసుపు శనగపిండి కదా కలిపి నూనె పెడతాం కదా లోపల. నువ్వుల నూనె పెట్టిన తర్వాత అన్ని కలిపి అప్పుడు కదా ఒంటికి రాసేది. అయితే మగపిల్లలకి పసుపు లేకుండా శనగపిండి అండ్ నువ్వుల నూనె కలిపిందే పెడతారు అనుకుంటున్నాను నేను. నా చిన్నప్పుడైతే నాకు అది జ్ఞాపకం, నాకు పసుపు పెట్టినట్టు జ్ఞాపకం లేదు. కానీ ఆడపిల్లలకి మనకు పసుపు పెడతారు. సో రీజను పసుపు పెడితే వెంట్రుకలు మొలవు. సో అందుకని అట్లా చేస్తారని నేను విన్నాను. మరి నాకు చాలా చిన్నప్పుడు కాబట్టి మర్చిపోయాను. ఇక మా అమ్మని అడుగుదామంటే ఆవిడ పాపం అక్కడ బిజీగా ఉన్నారు. ఆవిడ పైకి వెళ్ళిపోయి స్వర్గంలో ఎక్కడ బిజీగా ఉన్నారు. అక్కడ ఆవిడని డిస్టర్బ్ చేయలేవు. సో కాబట్టి మీరే ఎవరన్నా తెలిస్తే పోతే రాలేము. ఇదే జ్ఞానం అంటే తెలిసినోడు చెప్పలేడు, తెలియనోడికి ఎప్పటికీ తెలియదు. అది సరే సార్. సో నెక్స్ట్ టైం మళ్ళీ మీట్ అవుదాము. సో ఇది చాలా ఉత్కంఠంగా ఉంది. సో లెట్స్ సే నెక్స్ట్ ఎపిసోడ్ ఇట్ షుడ్ బి మోర్ వైబ్రేట్. ఓకే సార్, ఉంటానండి. ఓకే, అందరికీ నమస్కారం. రైట్ సార్, నమస్కారం సార్.